నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః। ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి అనగా ఆగస్టు నెల 14వ తారీఖు 2025 ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది, పరిహారాలేంటి, సూచనలేంటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు। సూర్యుడు కర్కాటక రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, బుధుడు కూడా సింహరాశిలోను, మంగళుడు కూడా కర్కాటక రాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు। అయితే ఈ సంచార ఫలితాలు మేషరాశి వారి మీద ఆర్థికంగా కొంత ఊరట కలిగిస్తుంది। గతంలో చాలా ఇబ్బంది పడిన వాతావరణం ఉంటే ఈ రోజు అమ్మయ్య అని కాస్త ఊరటగా ఉండే అవకాశం కనబడుతోంది। కోర్టు వ్యవహారాలు, తీర్పులు మీ వైపుకి వచ్చే అవకాశం కనబడుతోంది। సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది। కంట్రోల్ చేసి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి। ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించుకోండి। మీకు చెప్పదగిన పరిహారాలు హనుమాన్ చాలీసాని చదువుకోవడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి। తదుపరి రాశి వృషభ రాశి। ఈ రాశి వారి యొక్క పనులు నెమ్మదిగా పూర్తవుతాయి। ఫాస్ట్గా వెళ్లకుండా కొంచెం కొంచెంగా జాప్యం జరగడం, కొన్ని పనులైతే పోస్ట్ పోన్ అవ్వడము, ఇలాంటి వ్యవహారాలు గోచరిస్తున్నాయి। ఆస్తి లావాదేవీలు ఏవైనా చేసేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ప్రాపర్టీ రాసేటప్పుడు, ఇలా ధనానికి సంబంధించి ఆస్తికి సంబంధించిన పనులు ఏవైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి ఒక నలుగురిని పక్కన పెట్టుకుని ఇలాంటివి చేసినట్టయితే కనుక మోసపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది। అయితే ఆరోగ్యం మీద ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి, అది ఆపరేషన్స్ కావచ్చు, స్కానింగ్లు కావచ్చు, మందులకు కావచ్చు, ఈ రోజు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తారు। కుటుంబ సమస్యల్లో భావోద్వేగాలు ఎక్కువగా కనబడుతోంది। ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడము, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము, ఇలాంటి ఒక భయంకరమైన వాతావరణం కుటుంబంలో ఏర్పడబోతోంది। జాగ్రత్తలు తీసుకోండి। పరిహారంగా లక్ష్మీ అష్టోత్తర నామాన్ని చదవడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని తెల్లని పుష్పాలను కనుక అమ్మవారికి సమర్పించినట్టయితే ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించిన మంచి పరిహారాలు జరిగే అవకాశం కనబడుతోంది। తదుపరి మిథున రాశి। ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రబలము మీకు అధికంగా ఉండడంతో, అనుకూలంగా ఉండడంతో ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది। భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ రోజే మీరు ప్రణాళికలు వేసుకున్నట్టయితే కనుక ఉత్తర చాలా బ్రహ్మాండంగా ఉంది। ఇలా అనుకూలమైన గ్రహాలు ఉన్నప్పుడే మనము మంచి పనులు స్టార్ట్ చేసేస్తే ఈ యొక్క రిఫ్లెక్షన్ మనకి త్రూ అవుట్ అంతా ఉండేటట్టుగా ఉంటుంది। అందుకే మంచి రోజు అని చెప్పినప్పుడు తక్షణమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి। గ్రహాలు సంచరిస్తున్నప్పుడు కరెక్ట్గా మనకి మంచి చేసేటట్టుగా ఉంటాయి। ఆ మంచి చేసే సమయంలోనే మనం మంచి పనులు చేసేసుకుని లాభాలకు సంబంధించిన పనులు ప్రణాళికలు వేసేసుకుంటే అవి స్టాండర్డ్గా మనకి ఉత్తర మంచి ఫలితాలు ఇస్తాయన్నమాట। అయితే ఈ రోజు వీళ్ళు ఏ భవిష్యత్తు ప్రణాళికలు చేసుకున్నా పెట్టుబడుల కోసం కాదు, దాచుకోవడం కోసం కాదు, ఇళ్ళు కొనుక్కోవడం కోసం కాదు, ఇలా ఏదైతే మీరు ఎక్కువగా చేయాలని అనుకుంటున్నారో తక్షణమే చేసేసుకునే ప్రయత్నం చేసుకోండి। అయితే వాణిజ్యంలో లాభాలు వస్తాయి। పెట్టుబడులకు దివ్యమైన రోజు, వెంటనే పెట్టుకోండి। అయితే రచనలకు, అంటే రైటింగ్ చేసేవాళ్ళు, అంటే రచనలు చేసేవాళ్ళు, రాసే వాళ్లకు ఈ రోజు మంచి అవకాశాలు వస్తాయి। వాణిజ్యంలో లాభాలతో పాటు మీరు కొత్తగా ఏదైనా బ్రాంచ్ పెట్టుకోవాలన్నా, కొత్తగా రావాలన్నా కూడా ఈ రోజు మంచి రోజు కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి। మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఆంజనేయ స్వామి గుళ్ళో మీ పేరిట ఏదైనా అర్చన చేయించుకున్నట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది।